శ్రీనివాస్ మనతో న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? 8th రౌండ్ అయిపోయిందా? సౌజన్య 8th రౌండ్ కొనసాగుతుంది. ఇందాక 7వ రౌండ్లోనే 19,689 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే సౌజన్య, ఒక విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సో ఈ సందర్భంగా రిజల్ట్ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ స్థాయిలో అంటే B6 వెలుగుని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి పోస్టులు మనం చూసాము. 11వ తారీఖున ఒకవైపు పోలింగ్ జరుగుతుంది, ఇంకొక వైపు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్, అట్లనే వాట్సాప్ గ్రూప్లలో, ఇంకొక వైపు ఎక్స్లో కూడా, ఎక్స్లో తర్వాత ఇతర సోషల్ మీడియా మాధ్యమంలో B6ను వెలుగును టార్గెట్ చేస్తూ విపరీతమైన పోస్టులు చేశారు. అంటే మంత్రులు తోక ముడిచారు, కాంగ్రెస్ పార్టీ తోక ముడిచింది, వెళ్ళిపోయారు. తర్వాత రేవంత్ రెడ్డి ఇక రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి చాలా అంశాలను సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళు ఫేక్ ప్రచారం నిర్వహించారు. దీని మీద ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ స్థాయిలో ఫేక్ ప్రచారం పట్ల అటు బీఆర్ఎస్ వర్గాలు కూడా వాస్తవానికి సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పెద్దలు చెప్పుకోవాల్సి ఉండే. కానీ వెలుగు B6 విశ్వసనీయతను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని మనం చెప్పుకోవచ్చు. సో మనం 11వ తారీఖు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళ పోస్టులు చూసాం. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొక వైపు అధికార పార్టీ నుంచి కూడా చాలామంది మాట్లాడారు. కానీ ఒక ప్రజల్ని మొత్తం కూడా వాళ్ళని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇంకొక వైపు వాళ్ళంతా కూడా అటు కేసీఆర్తో ఫోటో ఉంది, తర్వాత కేటీఆర్తో ఉంది, హరీష్ రావుతో ఉన్నాయి. ట్విట్టర్ హ్యాండిల్స్ మనం చూస్తే ఎక్స్లో చూసినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ అవన్నీ కూడా మనం పరిశీలిస్తే మొత్తం కూడా కేసీఆర్, హరీష్ రావు, తర్వాత కేటీఆర్, మిగతా నాయకులతో వాళ్ళతో ఉన్నటువంటి ఫోటోలు మనకు కనిపించాయి. సో ఒక ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి ఒక ఓటర్లని గందరగోళానికి గురి చేసేటువంటి ఒక ఫేక్ ప్రచారం అయితే చేశారు. సో మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అటు యూట్యూబ్ ఛానల్ అని ఇంకొక వైపు సోషల్ మీడియా ఈ రెండింటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ప్రచారం విషయంలో దాదాపుగా అక్టోబర్ 31 నుంచి కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కానీ ఆ ప్రచారంలో ఆ విషయాలను చెప్పుకోకుండా, అంటే ప్రజలకు ఏం చేస్తాము, తర్వాత ఓట్లు వేస్తే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదన్నటువంటి విషయాలని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పోస్టులు క్రియేట్ చేసి ఒక ఓటర్లను గందరగోళానికి గురి చేసి సో లబ్ధి పొందుదాం అనేటువంటి ఒక ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసినట్టుగా మనకు అనిపించింది. చూసాం ఈ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు, అంటే సోషల్ మీడియా ద్వారా ఒక ఫేక్ ప్రచారాన్ని, అటు ముఖ్యంగా ఇందాక మనం చెప్పినట్టుగా సౌజన్య B6 వెలుగు, ఈ వెలుగులో ఏమో మొత్తం కూడా మంత్రులు అందరూ జూబ్లీహిల్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు, ప్రచారంలో తోక ముడిచారు అన్నటువంటి విషయాలు కావచ్చు. లేదంటే మధ్యాహ్నానికే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కాల్ చేసిందనో, లేదంటే ఇంకొక పార్టీకి లబ్ధి చేకూరే విధంగానో, అంటే బీఆర్ఎస్కి లబ్ధి చేకూరే విధంగానో ఇట్లాంటి చాలా పోస్టులతో పబ్లిక్ని అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఒక గందరగోళంలో గురి చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. సో ఇప్పుడే మనకు 8వ రౌండ్ పూర్తయ్యేసరికి ఇప్పుడే అందినటువంటి సమాచారం ఏంటంటే 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,495 మెజారిటీ ఓట్లతో ఆధిక్యతో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. ఇంకా 2 రౌండ్లే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇందాక మనం చెప్పినట్టుగా సౌజన్య 30,000కు దాదాపుగా 30,000 దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మనం B6 కూడా ఎగ్జిట్ పోల్ మనం చేసాం. దాదాపుగా 50 నుంచి 50% మేర వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి. సో అది యాజిటీస్గా మనకు కనపడుతుంది. 30,000 దగ్గరగా ఆధిక్యత కనపరుస్తుంది. చూడాలి, ఇంకొక 2 రౌండ్లు ఉన్నాయి. 9వ రౌండ్, 10వ రౌండ్. ఇది పూర్తయితే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఎంత వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఇంకొక వైపు ఇప్పటికే ఒక 52,000, 53,000 పైచిలకు ఓట్లు, 1,94,000 ఓట్లు పోలైతే దాదాపుగా 55,000 వరకు ఇప్పుడున్న లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 55,000 ఓట్లు వచ్చాయి. సో మనకు కనపడుతుంది ఈజీగా కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా పబ్లిక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారనేది మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం. సోషల్ మీడియా ఏ స్థాయిలో ఈ విష ప్రచారం చేసిందంటే, సో విశ్వసనీయతను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు B6 వెలుగు పత్రిక లేదంటే ఛానల్ విశ్వసనీయతను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు అయితే చేసింది. కానీ వాస్తవానికి ఇందాక మనం చెప్పినట్టుగా కేటీఆర్ ప్రచారం చేసినా, లేదంటే ఇంకా మిగతా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసినా
ప్రజలకు ఏం చేస్తాం, ఎట్లా ముందుకు వెళ్ళాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ హామీల మీదనో లేదంటే ప్రభుత్వ వైఫల్యాల మీదనో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఓటర్లని గందరగోళం గురి చేయడం, సేమ్ టైంలో ఎవరైనా చూస్తే ఇది V6లో వచ్చింది, వెలుగులో వచ్చిందా అనేటువంటి నమ్మేటట్టుగా గ్రాఫిక్స్ అదంతా కూడా క్రియేట్ చేశారు. సో మొత్తానికి వాళ్ళ ప్రయత్నాలు సోషల్ మీడియా వారియర్స్గా బీఆర్ఎస్ చెప్పుకున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అది కూడా వర్కౌట్ కాలేదని మనకు అర్థమైంది. మొత్తానికి వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఆధిక్యతను ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లో మనకు 9వ రౌండ్ 10వ రౌండ్ కనుక ఒక గంట అయితే మొత్తం ఫలితాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, తర్వాత ఈ 194,000 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎంత అనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌజన్య.